హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా హాస్టల్లో ఉన్న వెజిటేబుల్ గార్డెన్ని మీకైతే చూపించేస్తాను. సో ఇది ఉందని కూడా మాకు తెలీదు. మా అక్క చెప్పింది నాకు, హాస్టల్లో వెజిటేబుల్ గార్డెన్ ఉంటుంది, వెళ్ళావా అని. దసరాకి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళాం, కానీ మేము వెళ్ళినప్పుడల్లా క్లోజ్ చేసి ఉండేది. సో ఈ సండే అయితే మేము వెళ్ళినప్పుడు ఓపెన్ చేసి ఉంది. అక్కడైతే వర్కర్స్ అంకుల్ ఉన్నారు. మేము ఒక 2-3 మినిట్స్ వీడియో తీసుకుంటాం అంకుల్ అంటే, పర్లేదమ్మా చూడండి అన్నారు. సో మేమైతే విజిట్ చేసామన్నమాట వెజిటేబుల్ గార్డెన్ని. ఇక్కడ నుంచే మాకు మోస్ట్ ఆఫ్ ది వెజిటేబుల్స్ బయట నుంచి తీసుకొస్తారు, మిగతావన్నీ ఇక్కడ నుంచి పండించినవి కూడా తీసుకెళ్ళి మాకు అవే కుక్ చేసి మాకు పెడతారంట. ఒక సైడ్ అంతా ఏమో బ్రింజాల్ ట్రీస్ పెట్టారు, ఇంకో సైడ్ అంతా ఏమో బెండకాయ చెట్లు ఉన్నాయి, ఇంకొక సైడ్ అంతా పాదుల్లాగా ఆనపకాయ పాదులు అయితే వేశారు. మాకు వీక్లీ ట్వైస్ అయితే పప్పు లీఫీ వెజిటేబుల్ మిక్స్ చేసి ఏదన్నా పెడతారు. అది పాలకూర అయినా, తోటకూర అయినా, గోంగూర అయినా. సో అది మొత్తం పాలకూర, గోంగూర, తోటకూర అవన్నీ వెజిటేబుల్ గార్డెన్లో పండించినవే మాకు తీసుకొస్తారంట. మేము కరెక్ట్గా 11:30-12కి ఆ టైంలో వెళ్ళాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో క్లారిటీగా నాకు తెలియదు, కానీ నేనైతే మొత్తం గార్డెన్ అంతా రికార్డ్ చేశాను. పిక్స్ దిగడానికి మంచి స్పాట్ దొరికిందని అనుకున్నాం మేము. మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి, అలాగే చిన్న చిన్ని రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి రీసెంట్గానే పెట్టారంట. నేనైతే అసలు ఇంత పెద్ద గార్డెన్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెజిటేబుల్ గార్డెన్ అంటే జస్ట్ చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఒక పెద్ద ఫామ్నే రన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ వెజిటేబుల్స్ అన్నిటికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే వేస్తారు అని నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది వెజిటేబుల్ గార్డెన్లో ఉన్నంతసేపు. మేము దగ్గరగా 45 మినిట్స్ అలా తిరిగేసాము. అండ్ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓపెన్ చేసే ఉంది, కానీ డోర్ అక్కడ కుక్కలు వచ్చేసినాయి. ఇవి పెంచుకునే కుక్కలు అనుకున్నాం, కానీ అవి నార్మల్గా ఏవో ఊర కుక్కలంట. మేము అడిగాను అంకుల్ని, అంకుల్ మేము మొన్న వచ్చినప్పుడు కుక్కలు ఉన్నాయి, మీరు ఇక్కడ మన కాపలా పెట్టారా అని అడిగితే, లేదమ్మా అవేవో పిచ్చి కుక్కలు అనుకుంటా అన్నాయి. మాకు ఒక్కసారిగా పరిగెత్తేసాము నేను మా ఫ్రెండ్స్, అమ్మో ఏంటి కుక్కలు వచ్చేసినాయి అని. నాకైతే వెకేషన్కి ఫామ్కి వెళ్ళినట్టే అనిపించింది. చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా ఉంది. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. బ్రింజాల్స్ మీకు కనపడుతున్నాయో కనపడట్లేదో, ఇదంతా ఒక సైడ్ అంతా బ్రింజాల్స్ వేశారు, ఇంకో సైడ్ అంతా బెండకాయలు, ఇంకో సైడ్ అంతా గోంగూర, ఇంకో సైడ్ అంతా పాలకూర, ఒక సైడ్ అంతా తోటకూర అలా వేశారు. మాకు బనానాస్ కూడా ఇస్తారు. ప్రతి వెన్స్డే బనానా ఎగ్ ఇస్తారు. ఆ బనానా సీ ఫామ్ నుంచే తీసుకొస్తున్నారు అనుకుంటా. చాలా బనానా ట్రీస్ ఉన్నాయి. మామిడికాయ చెట్లకైతే ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, ఇంకా కాయలు అయితే రాలేదు. మా బీ ఫార్మసీ వాళ్ళ సైడ్ అయితే మామిడికాయలు కొన్ని దిగినాయి. నేను చెప్పాను కదా రోజ్ ఫ్లవర్స్ చెట్లు కూడా ఉన్నాయని. ఎంత క్యూట్గా ఉన్నాయో, కోద్దాం అనిపించింది కానీ కొయ్యబుద్ధి కాలేదు. చెట్లకే బాగున్నాయని అలా వీడియో రికార్డ్ చేసుకుని వచ్చేసాము. అవి రీసెంట్గానే పెట్టారంట. 3 చెట్లు పెడితే మొన్న రైన్స్కి ఒకటైతే చనిపోయింది, ఇంకో 2 అయితే ఉన్నాయని. హైబ్రిడ్ అనుకుంటా. చాలా బాగున్నాయి, చాలా థిక్గా స్ట్రాంగ్గా ఉంది స్టెమ్ కూడా. అండ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో సొరకాయ పాదులని, అవి ఇవే చాలా ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఒక ఫామ్ హాఫ్ మొత్తం ఇవే ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అందుకే అనుకుంటా సాంబార్లో ఎప్పుడు ఇవే వేస్తారు ఎక్కువ. ఎంత చెట్లు ఉంటే మాత్రం మొత్తం సాంబార్లో ఆనపకాయ ముక్కలే ఉంటాయి. ఈ మధ్య ఆనపకాయ పచ్చడి కూడా పెడుతున్నారు మాకు హాస్టల్లో. నేను ఎప్పటి నుంచో రికార్డ్ చేసి వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు సెమ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ అని చాలా వర్క్స్ ఉండి అసలు టైం కుదరలేదు. సో ఇప్పుడైతే కుదిరింది. ఆ కనిపించేదే మా హాస్టల్. ఇటు లాస్ట్గా అయితే ఇక్కడ వెజిటేబుల్ గార్డెన్ ఉంది.